Hi everybody, this is Ravi from Precision Academy. ఎథిక్స్లో యాటిట్యూడ్ అండ్ టాపిక్ మీద సివిల్ సర్వీసెస్లో 2014లో అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం నేను చెప్పడము జరుగుతుంది. అలాగే ఇలాంటి ప్రశ్నలు ఏ వచ్చినా కానీ ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఒక ఫ్రేమ్వర్క్స్ ఇస్తాను. సో ఈ ప్రశ్నకు మాత్రమే మీకు సమాధానం తెలిస్తే సరిపోదు. ఇలాంటివి ఏవి అడిగినా కానీ, ఇలాంటివే కాదు, ఒక ప్రశ్నకి ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఏ ఫ్రేమ్వర్క్స్ వాడాలి అనేది తెలుస్తుంది. ఈ టాపిక్లో వాడుకునే డైమెన్షన్స్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ ఇక్కడ మీకు తెలుస్తాయన్నమాట. సో నేను ఈ ప్రశ్న ఏదైతే చెప్తున్నానో అది వినండి. మీరు ఆన్సర్ రాయండి. ఇక్కడ పాస్ చేసి ఒక 12 minutes తీసుకొని ఆన్సర్ రాసి తర్వాతనే నా ఆన్సర్ చూడండి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. మీరు జస్ట్ ఒక కథలాగా వింటే అర్థం కాదు. మీరు ఎఫర్ట్ పెట్టాలి, మీ బ్రెయిన్ పెట్టాలి. మీ బ్రెయిన్ కదా రేపు పొద్దున మళ్ళీ ఎగ్జామ్ హాల్లో ఏదో వేరే క్వశ్చన్ అడిగినప్పుడు ఈ రకంగా ఆలోచించాలి కదా మీరు. కాబట్టి మీరు డైరెక్ట్గా వినద్దు. క్వశ్చన్ చదువుతాను. వాట్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎ పర్సన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ సోషల్ ప్రాబ్లమ్స్? సోషల్ ప్రాబ్లమ్స్ని ఏ ఫ్యాక్టర్స్ మన యాటిట్యూడ్ని, సోషల్ ప్రాబ్లమ్స్ గురించి మన యాటిట్యూడ్ని ఏ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి? ఇన్ అవర్ సొసైటీ కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ ఆర్ ప్రివలెంట్ అబౌట్ మెనీ సోషల్ ప్రాబ్లమ్స్. చాలా సోషల్ ప్రాబ్లమ్స్ మీద కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, వైఖరులు ఉన్నాయి. వాట్ కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ డూ యూ నోటీస్ అబౌట్ ది క్యాస్ట్ సిస్టమ్ ఇన్ అవర్ సొసైటీ? మన సమాజంలోని కుల వ్యవస్థ అనే దాని మీద ఏ రకమైన భిన్నమైన అభిప్రాయాలు మన సమాజంలో ఉన్నాయి? హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్? ఇలా ఉండడానికి ఏం కారణాలు ఉన్నాయి? ఎలా వివరించగలవు? ఇట్లా ఉంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉన్నాయి, ఎందుకు అలా ఉన్నాయి వివరించగలవా? ఇది ప్రశ్న. మీరు ఇప్పుడు ఆపాలి. మీరు జస్ట్ డోంట్ గో ఇన్సైడ్ ది వీడియో, స్టాప్ హియర్, రైట్ ది ఆన్సర్. మీరు ఆల్రెడీ ఇంతకుముందు సివిల్స్లో రాసిందంటే జస్ట్ రీకలెక్ట్ వాట్ యూ రోట్, దెన్ యూ స్టార్ట్ సీయింగ్ దిస్ వీడియో. సో దిస్ క్వశ్చన్ హ్యాస్ 3 parts. ఏంటా 3 parts? ఈ ప్రశ్నలో 3 భాగాలు ఉన్నాయి. వాట్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ ది ఫార్మేషన్ ఆఫ్ పర్సన్స్ యాటిట్యూడ్? ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? యాటిట్యూడ్ ఎలా ఫార్మ్ అవుతుంది? సోషల్ ప్రాబ్లమ్స్ గురించి యాటిట్యూడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, సోషల్ యాటిట్యూడ్స్. సో ఇంకొక ప్రశ్న, ఇన్ అవర్ సొసైటీ కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ ఆర్ ప్రివలెంట్ అబౌట్ మెనీ సోషల్ ప్రాబ్లమ్స్. వాళ్ళే చెప్పేశారు కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ ఉంటాయి అని. ఇది స్టేట్మెంట్. వాట్ కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్? సో వాట్ రీజన్స్ ఇంతకుముందు అడిగాడు కదా. వాట్ కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ డూ యూ నోటీస్? కాంట్రాస్ట్ అంటే ఏంటి? ఏ రకమైన కాంట్రాస్ట్ ఉంది అది చెప్పాలి. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ది ఎగ్జిస్టెన్స్ అంటే ఈ కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్. సో ఇది కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ అనుకున్నాం. భిన్న వైఖరులు, కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్. దీనికి ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి? వాట్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ దిస్ కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్? ఇది ప్రశ్న. తర్వాత ఏ రకమైన కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ ఉన్నాయి, దానికి ఏ ఫ్యాక్టర్స్ సోషల్ ప్రాబ్లమ్స్ మీద మన యాటిట్యూడ్స్ని ఏ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి, దానివల్ల ఏ రకమైన కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ ఉన్నాయి, ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. హౌ ది కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్కి ఉన్న రీజన్ ఏంటి అది నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలను. దట్స్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. ఇది ఒక జనరల్ ఫ్రేమ్వర్క్. ఏ యాటిట్యూడ్ అయినా, సోషల్ యాటిట్యూడ్, పొలిటికల్ యాటిట్యూడ్, వాట్ ఎవర్ యాటిట్యూడ్. ఇంతకుముందు నేను చెప్పిన థియరీ క్లాసెస్లో ఈ యాటిట్యూడ్స్ గురించి చెప్పాను. మీకు అసలు థియరీనే తెలియదు అనుకోండి, ఒకసారి నా థియరీ లెక్చర్స్ ఒక 3 ఉన్నాయి కదా, అది కూడా చూసి మళ్ళీ ఆన్సర్ లేకొస్తే ఇంకా బెటర్. సో ఈ యాటిట్యూడ్స్ మీద బేసిక్గా ఒక ఫ్యామిలీ, సో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే యాటిట్యూడ్స్ని, ఇది ఫ్యామిలీ.
దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ యాటిట్యూడ్స్ మీద, హ్యూమన్ యాటిట్యూడ్స్. తర్వాత రిలీజన్, ఇవి ఎస్పెషల్లీ సోషల్ యాటిట్యూడ్స్ మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి. తర్వాత కమ్యూనిటీ ఆర్ సొసైటీ. నెక్స్ట్ స్కూల్ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇంకా కోర్టులు, కాన్స్టిట్యూషను ఇట్లాంటివి. తర్వాత లీడర్సు, ఇన్స్పిరేషనల్ పీపుల్, తర్వాత సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళు. సో ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ కాదు, అసలు యాటిట్యూడ్ ఫార్మేషన్కే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పనిచేస్తాయి. దిస్ ఈజ్ జనరల్ థియరీ. సో దీన్ని బేస్ చేసుకొని మనము స్పెసిఫిక్గా చూసామనుకో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ యాటిట్యూడ్ ఏంటి అని చూస్తే, ఒకటి స్కూలు, కాలేజ్. సో దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎలాగా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కోస్టల్ ఏరియాస్లో ఇంజనీరింగ్ కాలేజ్లో నేను విన్నాను, ఈ కమ్మవారి కాలేజ్ ఒకటి ఉంటుంది, కమ్మ పిల్లలు వెళ్ళేది, లేకుంటే కాపులు వెళ్ళే కాలేజ్ వేరు ఉంటుంది, రాజులు వెళ్ళే కాలేజీలు వేరుంటాయి. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంటారు ఆ కాలేజీలు, అంటే ఎక్కువ రాజులు అక్కడ చేర్పిస్తారు, ఇక్కడ కమ్మోళ్ళు చేర్పిస్తారు. ఈ టైప్ ఆఫ్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో. అదే ఒకవేళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను పిహెచ్డి చేశాను, అంటే ఇంకా కంప్లీట్ కాలేదు, అది రిజిస్టర్ చేసుకున్న 5 years అయింది. అది దాంట్లో అక్కడికి వెళ్తానే నాకు కనిపించింది ఏంటంటే, అంబేద్కర్ పెట్టుకున్నారు బ్యానర్, కొత్త స్టూడెంట్స్ ఫ్రెషర్స్ని ఇక్కడ వెళ్ళి చేరచ్చు, లేకుంటే ఇక్కడ ఏబీవీపీ అట్లా ఏమంటే వాళ్ళు డివైడ్ అయిపోయిండారు. సో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఈ అసోసియేషను. సో ఇట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే సెంట్రల్ యూనివర్సిటీ కదా, అన్ని స్టేట్స్ నుంచి వస్తారు, ఉండదేమో అనుకున్నా. పర్హాప్స్ బికాస్ అక్కడ రిజర్వేషన్స్, ఫ్యాకల్టీకి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, అంతా రిజర్వేషన్స్ మీద వస్తారు కాబట్టి, అప్లై అవుతుంది కాబట్టి అట్లా ఫార్మ్ అవుతాయేమో. మరి ఇంకొక చోట చూశాను, బిట్స్ పిలాని, ఏం లేదు, క్యాస్ట్ ఇంపాక్ట్ చాలా అంటే చాలా తక్కువ అక్కడ. ఎందుకంటే అందరూ క్యాస్ట్ బేసిస్ మీద సెలెక్షన్సే జరగలేదు, అంతా మెరిట్ బేసిస్ మీదనే వస్తారు. సో అండ్ ఆల్సో దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఈక్వల్ ఏది తెలీదు. ఇక్కడ రెడ్లు ఉన్నారు, వేరే స్టేట్లో ఎవరితో కంపేర్ చేసుకోవాలో తెలీదు. సో అన్ని డిఫరెంట్ హండ్రెడ్స్ ఆఫ్ క్యాస్ట్ అయిపోతాయి. ఒక మూమెంటం రావాలంటే 30%, 20% అట్లా ఉంటే ఒక క్యాస్టు ఇది వస్తుందన్నమాట. అక్కడ అట్లేమీ లేదు అక్కడ. సో వీ డోంట్ నో, వీ కాంట్ క్లాసిఫై దేర్. అట్లాంటి కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళ యాటిట్యూడ్ ఒక రకంగా ఉంటుంది. బాగా పక్క హార్డ్ కోర్ కన్సాలిడేట్ అయిపోయిన కాలేజీలో వాళ్ళ యాటిట్యూడ్స్ ఇంకొక రకంగా ఉంటాయి క్యాస్ట్ మీద. సో ఈ సెంట్రల్ యూనివర్సిటీ గురించి నేను చెప్పాను కదా, అది రోహిత్ వేములా కేసు కూడా గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సో అక్కడ జరిగింది, ఒక ఎస్సీ అబ్బాయి సూసైడ్ చేసుకోవడము, అది ఒక నేషనల్ ఇష్యూ అయింది. అది ఆ కాలేజెస్లో ఏ కాలేజీకి పోతాము అనేది ఒక ఫ్యాక్టర్. తర్వాత ఫ్యామిలీ అప్బ్రింగింగ్ ప్రాక్టీసెస్, మన ఇంట్లోనే ఎలా పెంచుతున్నాము, ఏం చెప్తున్నాం, పెద్దలు ఎలా పాటిస్తున్నారు ఈ క్యాస్ట్ రూల్స్, అది పిల్లలు అర్థం చేసుకుంటారు. సో వాళ్ళ అప్బ్రింగింగ్లో కూడా వాళ్ళని కలవద్దు, వీళ్ళని టచ్ చేయొద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో బాగుండు, ఇవన్నీ కూడా అప్బ్రింగింగ్లో వస్తాయన్నమాట. తర్వాత రిలేటివ్స్, ఫ్రెండ్స్, సొసైటీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, మన ఫ్యామిలీ ఒకటి, పేరెంట్స్ ఏం చేస్తున్నారు చూస్తాం. ఇంకా బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, మన సమాజంలో కానీ మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం, అవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. సో తర్వాత ఒపీనియన్ మేకర్సు, లిటరేచర్ ఎక్స్పోజ్డ్. ఇప్పుడు గాంధీ కొంతమంది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు, అంబేద్కర్ అవుతారు, జాషువా అవుతారు. ముగ్గురు కూడా నిజానికి కుల వ్యవస్థలోని దోషాలని వ్యతిరేకించిన వాళ్ళే. అయితే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. నేను వర్ణాశ్రమ ధర్మాన్ని సపోర్ట్ చేస్తూనే అది తప్పు, అంటే డిఫరెన్సెస్ తప్పు అని చెప్పి నేను భావిస్తాను. అయితే అంబేద్కర్ రైట్స్ ఉంటారు, వాళ్ళు ఏమంటే అసలు వర్ణాశ్రమ ధర్మానే తప్పు, క్యాస్ట్ సిస్టమే తప్పు, అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటారు దాన్ని. అంటే ఈ మతమే తప్పు అంటారు ఆఖరికి, ఈ హైందవ మతము మంచిది కాదు అనేసి. ఇది అలాగే ఇప్పుడు జాషువా ఉన్నారు, ఆయన గబ్బిలం అని అద్భుతమైన కావ్యం రాశారు. అంటే తెలుగు లిటరేచర్ ఇష్టపడేవాళ్ళు, నేను కూడా తెలుగు లిటరేచర్ బాగా ఇష్టపడతాను.
సో జాషువా చాలా గొప్ప కవి. ఆయన భావాల్ని అద్భుతంగా వ్యక్తపరిచారు గబ్బిలంలో. అలాగే ఆయన తీసుకునే సింబల్స్ కూడా చాలా ఇది బాగా అర్థమయ్యేలాగా మనకి మనసుల్లో ముద్రపడేలాగా చేస్తారనమాట ఆయన. ఒక్కొక్కరు ఎవరు ఏ ఎక్స్పోజర్ అయింది, మనకి ఎవరితో ఎక్కువ ఎక్స్పోజ్ అయినాము అనే దాన్ని బట్టి కూడా మన ఒపీనియన్స్ ఆ లిటరేచర్ కానీ ఆ ఒపీనియన్ మేకర్స్ బేస్ చేసుకొని ఎక్స్పోజర్ని బేస్ చేసుకొని కూడా ఫ్యాక్టర్ దట్స్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు రిలీజన్స్ ఉన్నాయి, దట్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎట్లా అంటే ఇప్పుడు హిందూ రిలీజన్లో ఉన్నాం, మనము పలానా క్యాస్ట్లో ఉన్నాం, మన పర్స్పెక్టివ్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. లేకుంటే ఒక ముస్లిం అనుకోండి, ఒక ముస్లింకి అసలు ఈ క్యాస్ట్ల గురించి అవుట్ సైడర్ ఒపీనియన్ ఉంటుంది. సో అది వేరేగా ఉంటుంది ఫ్యాక్టర్, అది ఒక ఫ్యాక్టర్. ముస్లిమ్స్కి క్యాస్ట్ సిస్టమ్ మీద ఉండే ఒపీనియన్ కావచ్చు. అదే హిందూ అయితే క్యాస్ట్ సిస్టమ్ మీద ఎలా ఉంటుంది, సిక్కి క్యాస్ట్ సిస్టమ్, వాళ్ళల్లో కూడా హిందూస్ ముస్లిమ్స్గా కన్వర్ట్ అయితే వాళ్ళని వేరేగా చూస్తూ ఉంటారు. ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అన్నం కానీ ఆ స్ట్రాటిఫికేషన్. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మన రిలీజన్ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా ఇన్ఫ్లుయెన్సెస్ మనం చూడొచ్చు. అలాగే ఇప్పుడు రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగ వ్యవస్థ లా ఆఫ్ ల్యాండ్, కోర్టులు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 17 దే ప్రొహిబిట్ అన్టచబిలిటీ. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, అట్రాసిటీస్ యాక్ట్, SC/ST అట్రాసిటీస్ యాక్ట్. సో ఇలాంటివన్నీ మనకేమంటే కాన్స్టిట్యూషన్లో పెట్టాం కాబట్టి అందరికీ భయం ఉంటుంది. ఎక్స్ప్రెసివ్ బిహేవియర్ లాగా రాదు. ఒకవేళ డిస్క్రిమినేషన్ చేయలేం, చేస్తే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది భయం అనేది ఉంటుంది కాబట్టి బిహేవియర్లకే ఎక్స్ప్రెస్ కాదు. అలాగే అది తప్పు అని చట్ట ప్రకారం తప్పు అన్నప్పుడు యాటిట్యూడ్స్లో కూడా అది ఒక రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత మీడియా ఉంది. మీడియాని బట్టి కూడా బాగా ఇంపాక్ట్ ఉంటుంది, ఎస్పెషలీ సోషల్ మీడియా. దీన్ని బట్టి కూడా మనలో తర్వాత మనం చూసే మూవీస్ ఏమున్నాయి, తర్వాత వెబ్ సిరీస్ చూస్తాం, నావెల్స్ చదువుతాం. ఇప్పుడు మాలపల్లి చదివావా నువ్వు, దాన్ని బట్టి ఒక రకమైన ఎక్స్పోజర్ అనమాట. అలాగే ది రూట్స్ ఉంటుంది. ది రూట్స్ మీరు చదివారో లేదో, చాలా అద్భుతమైన పుస్తకం అది. ఈ ఆఫ్రికా నుంచి 7 జనరేషన్స్ వెనక్కి వెళ్తాడు అతను. వెళ్తే ఆతరు అప్పుడు వాళ్ళ గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ని ఎలా వాళ్ళు వల వేసి పట్టుకొని వచ్చారు అమెరికాకి, అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఇలాంటి చదవడం ద్వారా ఒక స్లేవరీ కావచ్చు, క్యాస్ట్ సిస్టమ్ కావచ్చు, డిస్క్రిమినేషన్ ఇన్ సొసైటీ, దాని మీద ఒక అవగాహన వచ్చి ఆ ఎక్స్పోజర్ని బట్టి కూడా మనిషి యాటిట్యూడ్స్ ఫార్మ్ అవుతాయి. సో ఇంకా డెమోగ్రఫిక్ డైవర్సిటీ ఉంది ఒక్కొక్కరు ఏజ్ని బట్టి. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు, తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది క్యాస్ట్ ఇంపాక్ట్. ఏజ్డ్ ఉన్నారు, వేరే ఉంటుంది. ఎకనామిక్ స్టేటస్ బట్టి, ఇంకా రేస్ని బట్టి, రీజియన్ అంటే ఎక్కడున్నావు నువ్వు. సో ఏ స్టేట్లో కొన్ని స్టేట్స్లో ఇంకా ఎక్కువ డామినేషన్ ఉంటుంది, లేకుంటే రూరల్ అర్బన్ డిఫరెన్సెస్ ఉంటాయి. దట్స్ అనదర్ ఫ్యాక్టర్. పర్సనల్ డిస్పోజిషన్, ఎట్లా వాళ్ళు పర్సనల్ డిస్పోజిషన్ ఉంది. సో వీటిలన్నిటిని బట్టి కూడా క్యాస్ట్ గురించి కానీ ఎనీ సోషల్ ప్రాబ్లం మీద ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన యాటిట్యూడ్ని. సో ఈ క్యాస్ట్కి అప్లై చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ క్యాస్ట్లో ఏ రకమైన కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ కాంట్రాస్టింగ్ యాటిట్యూడ్స్ ఫామ్ అవుతాయి కదా. వీ డు నాట్ కంప్లీట్లీ కన్ఫర్మ్ టు ది ఓల్డ్ వేస్ ఆఫ్ సొసైటీ అడ్హరింగ్ టు క్యాస్ట్ ఐడెంటిటీస్, బట్ నెయిదర్ ఆర్ వి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ క్యాస్ట్ ఐడెంటిటీస్. సో మనం కంప్లీట్గా అగ్రీ చెయ్యము, అట్ ది సేమ్ టైమ్ we are not completely free from this. Though in a majority of activities caste is of no consequence, it does rear its ugly head at times. ఒక్కొక్కసారి అది అగ్లీ హెడ్ బయటికి తీస్తుంది, మన లోపల ఉంటుంది. అది మనం జనరల్గా చూపించము, మనం కూడా తెలియదు మనకు కూడా ఉన్నట్టు, కానీ ఎలక్షన్స్ టైంలో మనకు తెలియకుండా అలా బయటకు వస్తుంది, లేకుంటే మ్యారేజ్ టైంలో బయటకు వస్తుంది. సో ఇలాగా మనకు లేదనే అనుకుంటాం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ రకమైన కాంట్రాస్ట్ ఉన్నాయి సొసైటీలో అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి లోయర్ క్యాస్ట్ వాళ్ళకి
డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ కాంట్రాస్టింగ్. సో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఓకే క్యాస్ట్లో ఇంత తప్పేముంది అంటే, లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఈ క్యాస్ట్ చాలా తప్పు, ఇది మంచిది కాదు ఈ వ్యవస్థ అంటారనమాట. అదే రూరల్ అర్బన్ అనుకో. సో రూరల్లో ఎక్స్ప్లిసిటీ ఉంటుంది, అంటే బయటికి కనిపించేస్తుంది ఎవరు ఏ కులము అనేది, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. ఇప్పుడు హరిజన్ వాళ్ళు ఉంటున్నారా, మెయిన్ విలేజ్లో ఉంటున్నారా, ఇక్కడ కూడా కురువల్లో ఒక చోట, రెడ్లు ఒక చోట అలా ఉంటుంటారు. సో ఏంటి ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ క్లారిటీతో ఎక్స్పోజ్ అయిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉంటారు, బ్రాహ్మణ అగ్రహారాలు ఉంటాయి, వీళ్ళేంటి, లేకుంటే వాళ్ళు వీళ్ళతో పాటు ఉన్నా కానీ వాళ్ళ ఆచార వ్యవహారాలలో తేడాలు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంటాయి. వాళ్ళ వస్త్రధారణ, సో డ్రెస్సింగ్ కూడా సో ఎక్స్ప్లిసిట్ ఉంటుంది అక్కడ. ఇదే టౌన్ సిటీస్కి వస్తే ఇంప్లిసిట్ ఉంటుంది, లోపల ఉంటుంది, బయటకు కనపడదు. అందరూ పైకి బాగానే ఉంటారు, ముసుగులు ఎక్కువ వేసుకోవడం నేర్చుకుంటారు కదా సిటీస్లో. తర్వాత విత్ ఇన్ ఫ్యామిలీ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఫాదర్కి ఒకటి, డాటర్కి ఒకటి. సో ఫాదర్ ఏమో క్యాస్ట్ ఫాలో అవుతానంటే, డాటర్ ఏమో నేను ఏదో ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మారుతిరావు కేసు మనం చూసాము, అమృత, మారుతిరావు, ప్రణయ్. సో ఒక క్యాస్ట్ ప్రైడ్ కోసం ఆయన ఆ ప్రణయం చంపించడం, అమృత దాంతో తిరగబడడం, ఇవన్నీ మనం చూసాం. మళ్ళీ పాపం అతనే సూసైడ్ చేసుకోవడం. సో విత్ ఇన్ ది ఫ్యామిలీ కూడా యాటిట్యూడ్స్ కాంట్రాస్టింగ్ ఉండే పాసిబిలిటీ ఉంది. సో సొసైటీలో ఉంటాయి, డిఫరెంట్ క్యాస్ట్ మధ్యలో ఉంటాయి, ఏరియాస్ని బట్టి ఉంటాయి, విత్ ఇన్ కూడా ఫ్యామిలీస్లో ఉంటాయి. ఇంకా కాంట్రాస్ట్ విత్ ఇన్ ఒకే మనిషిలో కూడా కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్, యాటిట్యూడ్స్ ఉన్నాయి. సో ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అందరం కలిసి తింటాం హోటల్లో కానీ అంతా కలిసి, అన్ని క్యాస్ట్ పీపుల్ను. వాళ్ళని ఇంకా ఫ్రెండ్స్ అయితే ఇంటికి కూడా పిలిచి అన్నాలు పెడుతుంటాం. కానీ వీ డోంట్ అలౌ అవర్ డాటర్స్ టు గెట్ మ్యారీడ్ టు అదర్ క్యాస్ట్ పర్సన్. అంటే ఏంటి, విత్ ఇన్ కొన్ని విషయాల వరకు ఓకే, కొన్ని విషయాలు నాట్ ఓకే క్యాస్ట్కి సంబంధించి. సో షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్ స్ట్రాంగ్లీ అపోజెస్ క్యాస్ట్ సిస్టమ్. ఒక షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్ ఉన్నాడు, ఇది చాలా తప్పు, ఇది క్యాస్ట్ అన్నిహిలేట్ చేసేయాలా, దీన్ని మంచిదే కాదు, వ్యవస్థే తప్పు, ఈ హిందూ దాంట్లో ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని కూలదోయాలా అంటాడు. కానీ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కావాలంటాడు. రిజర్వేషన్స్ విషయానికి వస్తే మాకు ఈ కులాన్ని, అసలు కులమే వద్దన్నాం కదా, మరి కులాన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్స్ ఎందుకు, వేరే ఏదన్నా బేసిస్ పెట్టుకోవచ్చు కదా. ఈ రిజర్వేషన్స్ ఉన్నంత వరకు కులం పోదు కదా, అది మనం గమనించాల్సింది. వాళ్ళు ఇంకా ఇంటర్ కాస్ట్ చేసుకోవడానికి భయపడతారు, ఎందుకంటే మళ్ళీ ఈ కులం పోతే రిజర్వేషన్ పోతుంది పిల్లలకని. సో ఇంకా ఈగాలిటేరియన్ యాటిట్యూడ్ ఉంటుంది ఒక వ్యక్తికి. ఒక హయ్యర్ క్యాస్ట్ పర్సన్ ఉంటాడు అనుకోండి, అప్పర్ క్యాస్ట్, ఈగాలిటేరియన్ అంతా క్యాస్ట్లు కానీ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ ఒక రకమైన క్యాస్ట్ అనేది బయటకు వస్తుంది అతనికి. సో విత్ ఇన్ కూడా కాంట్రాస్ట్లు ఉన్నాయి. ఇంకా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా, ఎందుకు ఉన్నాయి ఈ కాంట్రాస్ట్ అనేది, ఎందుకు ఈ కాంట్రాస్ట్లు ఉన్నాయి సొసైటీలోని అర్థం చేసుకుంటే తర్వాత పరిష్కారాలు. ఫస్ట్ అయితే ఎందుకున్నాయని ప్రశ్న అడిగాడు. సో దీనికి ఒక ఫంక్షన్స్ ఉన్నాయి, యాటిట్యూడినల్ ఫంక్షన్స్ అని నేను ఇంతకుముందు ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాటిట్యూడినల్ ఫంక్షన్స్ బేస్ చేసుకొని ఎందుకున్నాయో మనం అర్థం చేసుకున్నాం. సో యూటిలిటేరియన్ ఫంక్షన్ ఉంది యాటిట్యూడ్కి. ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ నో అంటాము, కానీ రిజర్వేషన్స్ కావాలి, దట్ ఈస్ ది యూటిలిటేరియన్ ఫంక్షన్. నాకు రిజర్వేషన్స్ కావాలి, నేను చెప్పా కదా, మరి కొన్ని క్యాస్ట్ల వాళ్ళకి క్యాస్ట్ సిస్టమ్ ఇష్టమైన రిజర్వేషన్ కావాలి, కాబట్టి దట్స్ ఏ యూటిలిటీ రిజర్వేషన్. దానివల్ల వాళ్ళ బిహేవియర్ని మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలి, యూటిలిటేరియన్ ఫంక్షన్. సో ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్స్, కొంతమంది ప్రాపర్గా యూస్ చేసుకుంటారు, వాళ్ళ మీద అట్రాసిటీస్ జరుగుతాయి డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు. కానీ చాలామంది మిస్యూజ్ కూడా చేస్తుంటారు. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ఉంది. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అంటుంటారు. దీనివల్ల కూడా కొంతమంది భయపడి బయటికి చెప్పకుండా ఉంటారు, భయం. అది కొంతమంది యూస్ చేసుకోవాలని దాన్ని క్యాస్ట్ని అట్లా యూస్ చేసుకుంటుంటారు. తర్వాత అప్పర్ క్యాస్ట్ సపోర్ట్ క్యాస్ట్ సిస్టమ్. సో జాబ్స్ మాత్రం మెరిట్ మీద కావాలంటారు. పల్లెల్లో వచ్చి వాళ్ళకి అధికారం ఉంటుంది క్యాస్ట్ ఉంటే, కానీ వాళ్ళ పిల్లలకి మెరిట్ మీద కావాలంటాడు. అక్కడ క్యాస్ట్
ఉండకూడదు. అంటే ఏంటి, అవసరానికి క్యాస్ట్ లేకంటే వద్దు అనేది యుటిలిటేరియన్ కాన్సెప్ట్ అనమాట. మనిషికి ఎంత అవసరం ఈ క్యాస్ట్ అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ యాటిట్యూడ్స్ని అర్థం చేసుకోవాలి మనం. తర్వాత సోషల్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నీ కూతురు అంటే చాలా ఇష్టం. ఆ కూతురికి ఇంకొక అబ్బాయి మీద ఇష్టం ఉంది, కానీ ఆ అబ్బాయి మన క్యాస్ట్ కాదు. అప్పుడేంటి, అడ్జస్ట్ చేసుకుంటాము కూతురు కోసం అని చెప్పి వీ అడ్జస్ట్ అనమాట. దట్ న్యూ రియాలిటీస్, న్యూ క్యాస్ట్తో అడ్జస్ట్ చేసుకోవడం, యాటిట్యూడ్స్ మార్చుకోవడం. ఏముంది కులంలో, ఏముంది శరీరానికి కులము, ఆత్మకుందా, ఈ టైప్లో మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. అడ్జస్ట్ చేసుకుంటే సోషల్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ అనేది ఒకటి యాటిట్యూడ్కి ఉందన్నమాట. మనము ఇది ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి, వదులుకోలేం కాబట్టి డాటర్ని బేర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ సోషల్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్. తర్వాత స్టీరియోటైప్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్టీరియోటైప్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని కూడా మనం అర్థం చేసుకోవాలా, సో అండ్ సో క్యాస్ట్ పీపుల్ ఇలాంటి వాళ్ళు, లేకంటే వాళ్ళు పాచి పని చేస్తారు, చనిపోయిన అనిమల్స్ని తింటుంటారు, వాళ్ళకు అనిమల్ డిసీజెస్ ఉంటాయి, అన్క్లీన్ ఉంటారు. అది ప్రిజుడిస్ అనమాట. సో దే ఆర్ అన్క్లీన్, అవాయిడెడ్. సో ఫస్ట్ సమ్ సిఏబి మోడల్లో కూడా చెప్పాము కదా, ఎట్లా అఫెక్ట్ అవుతా వస్తుంది, కాగ్నిషన్, అఫెక్ట్, బిహేవియరు. సో ఈ ప్రిజుడిస్ అనేది ఫార్మ్ అవుతుంది స్టీరియోటైప్స్ బేస్ చేసుకొని, వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళు ఈ క్యాస్ట్ అనేసి, మళ్ళీ ఆ క్యాస్ట్ మీద ఒక ప్రిజుడిస్ ఫామ్ చేసుకొని డిస్క్రిమినేషన్. సో వాళ్ళతో పాటు తినకుండా, లేకుంటే వాళ్ళకి మనం తినే ప్లేట్లలో అన్నం పెట్టకుండా, దిస్ ఈజ్ కాల్డ్ డిస్క్రిమినేషన్. తర్వాత ఎక్స్పీరియన్సెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమంది పీపుల్తో ఎక్స్పోజ్ అయింది, వాళ్ళ నచ్చక వాళ్ళ క్యాస్ట్ మీదనే రిఫ్లెక్ట్ అయిపోవడం. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వలన కూడా డిఫర్ అవుతుంది వాళ్ళ యాటిట్యూడ్. ఇంకా యాటిట్యూడినల్ చేంజెస్ జరుగుతుంటాయి. కాబట్టి అందరూ ఒకటే చోట స్టార్ట్ అయింటారు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నారనుకున్నాం ఒక ఫ్యామిలీలో. సో వీళ్ళు ఒక కాలేజ్కి వెళ్ళారు, ఒక ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, ఇంకొక ఇన్సిడెంట్స్ జరిగాయి, ఒక లవ్ అఫేర్ అయింది, అదంతా వెళ్ళిపోయింది. ఇంకొకరు ఇట్లా వెళ్ళిపోయారు. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పోజర్స్ అన్నమాట, ఎక్స్పీరియన్సెస్. కాబట్టి మళ్ళీ మార్పులు చెందుతారు, వీళ్ళు ఇట్లా మారిపోతారు. సో ఆఫ్టర్ సమ్ టైం మనం చూసామంటే వీళ్ళు ముగ్గురు మధ్యలో యాటిట్యూడ్స్ తేడాలు ఎక్కువ ఉంటాయి. మొట్టమొదట ఒకటే ఫ్యామిలీలో చిన్నగా ఉన్నప్పుడు అంత ఉండిండవు. సో డిఫరెంట్ ఎక్స్పోజర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ డిఫరెంట్ పీపుల్. సో డిఫరెంట్ ఎక్స్పోజర్స్ ఉంటాయి, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పోజర్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కాలేజీలకు వెళ్తారు, వాళ్ళు లవ్ చేసుకునేటప్పుడు క్యాస్ట్ ఉండదు, అందరూ లవ్ చేసుకొని అట్లా ఉంటారు. మళ్ళీ మ్యారేజ్ అనేసరికి క్యాస్ట్ ఎంటర్ అవుతుంది. సో పేరెంట్స్ జనరేషన్లో అది ఉండదు, కాంట్రాస్ట్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఉన్నప్పుడు. సో ఈ రకమైన ఎక్స్పోజర్స్ మారుతుంటాయి కదా, ఫ్యాక్టర్స్ డిఫర్ అవుతాయి వాళ్ళకి. సో ఏ ఫ్యాక్టర్స్ అయితే యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో ఆ ఫ్యాక్టర్స్లో ఎక్స్పోజర్స్ వేరీ అవుతుంది. కాబట్టి మనం యాటిట్యూడ్నల్ చేంజ్ వచ్చి ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ది వేస్ టు ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్సెస్. ఎందుకు డిఫరెన్సెస్ ఉన్నాయో ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేది మేజర్ ఆర్గ్యుమెంట్. దీన్ని బేస్ చేసుకుని మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది డిఫరెన్సెస్ ఇన్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ దెమ్. ఏం ఫ్యాక్టర్స్ నేను చెప్పాను, ఏం ఫ్యాక్టర్స్ చెప్పానంటే, ఒకటి స్కూల్ కాలేజు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ డిఫర్ అవుతుంది, రిలేటివ్స్ డిఫరెంట్ ఉంటారు, ఫ్రెండ్స్, సొసైటీ వేరుంటుంది, వాళ్ళ సొసైటీ, వాళ్ళ ఒపీనియన్ మేకర్స్, వాళ్ళ మీద ఎంత ఎక్స్పోజర్ ఉంది, ఎంత వీళ్ళు అఫెక్ట్ అయినారు, సో ఏ లిటరేచర్ చదివారు, ఏ రిలీజన్లో ఉన్నారు, ఈ కాన్స్టిట్యూషను, లాస్ ఆఫ్ ల్యాండ్, కోర్ట్స్, వీటి ఇంపాక్ట్, వాటి గురించి వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉంది, సో మీడియా, ఎస్పెషలీ సోషల్ మీడియా వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తూ ఉంది, ఈ డెమోగ్రఫిక్ డైవర్సిటీ ఉంది కదా, అదంతా ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అఫెక్ట్ చేస్తాయి. కాబట్టే వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిలో డిఫరెన్సెస్ వితిన్ ఉన్నాయి,
విత్ ఇన్ ఫ్యామిలీ, ఇన్ని రకాల డిఫరెన్సెస్ ఉండడానికి గల కారణాలు అన్నమాట ఇవన్నీ. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఎక్స్ప్లెయిన్. నౌ లెట్ మీ రీక్యాప్. ఏమంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ ఫామ్ కావడానికి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చూస్తే వాళ్ళు వెళ్ళే స్కూలు, కాలేజీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, సొసైటీ, ఒపీనియన్ మేకర్సు ఎక్స్పోజరు, లిటరేచర్ ఎక్స్పోజరు, వాళ్ళ రిలీజియను, కాన్స్టిట్యూషన్, లా ఆఫ్ ల్యాండ్ కోర్ట్సు, మీడియా ఎస్పెషలీ సోషల్ మీడియా, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఆర్ డెమోగ్రఫిక్ డైవర్సిటీ. సో ఇక్కడ డివిడెండ్ ఏం లేదు అన్ఫార్చునేట్లీ, ఇట్స్ ఏ డైవర్సిటీ ఇంపాక్ట్స్. అండ్ దెన్ కాంట్రాస్ట్ విషయానికి వస్తే విత్ ఇన్ ది సొసైటీ కాంట్రాస్ట్ ఉంది, రూరల్ అర్బన్ కాంట్రాస్ట్ ఉంది, విత్ ఇన్ ఫ్యామిలీ ఉంది, విత్ ఇన్ పర్సన్ ఉంది కాంట్రాస్ట్. ఇన్ని రకాల కాంట్రాస్ట్లు మనము ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఈ రకమైన ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఈ రకమైన కాంట్రాస్ట్లు మనం చూసాము. ఇంకా కారణం ఏమి అని చూస్తే ఈ ఫ్యాక్టర్స్ ఒక మెయిన్ కారణం అయితే ఇంకా యూటిలిటేరియన్ ఫంక్షన్ ఉంది కదా, ఎవడి లాభ నష్టాలు, తర్వాత సోషల్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం మనము, అడ్జస్ట్మెంట్ ఫంక్షన్స్, తర్వాత స్టీరియో టైప్స్ నుంచి బేస్ చేసుకొని ప్రెజుడిసెస్, డిస్క్రిమినేషన్స్ ఎలా ఫామ్ అవుతాయి అది కూడా ఎక్స్ప్లెనేషన్లో పనికి వస్తుంది మనకి. వాళ్ళ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, యాటిట్యూడినల్ చేంజెస్ జరిగింటాయి. సో దే ఆల్సో గెట్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఒక్కొక్కరికి డిఫర్ అవుతాయి. దట్స్ హౌ దో ఇనిషియల్లీ యాజ్ ఎ చైల్డ్ ఈ మే బి సేమ్, కానీ పోను ఎవాల్వ్ అవుతా వచ్చినప్పుడు యాటిట్యూడ్స్ ఫామ్ చేస్తా వస్తాము. దట్స్ హౌ దిస్ యాటిట్యూడ్స్ ఫామ్. ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ డిఫరెంట్, సో దే ఆర్ డిఫరెంట్. యాటిట్యూడ్స్ ఆర్ డిఫరెంట్. నౌ ఐ సజెస్ట్ యూ టు రీప్రొడ్యూస్ దిస్ పాయింట్స్. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఒక పేపర్ పెన్ తీసుకొని రీప్రొడ్యూస్ చేయండి. సో రాలేదు, ఇంకొకసారి వీడియో క్విక్గా చూడండి. ఆల్ పాయింట్స్ యూ హ్యావ్ టు రీప్రొడ్యూస్. ఇదొక ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ వాడుకుంటా వస్తే ఈ రకంగా స్ట్రక్చర్ చేయాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, పార్ట్స్ బై పార్ట్స్ చేసుకొని ఒక్కొక్క దానికి ఆన్సర్ డైమెన్షన్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఇవి చాలా అవసరం, ఇవి యూజ్ అవుతుంటాయి రిపీటెడ్గా. సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ యాటిట్యూడ్ అనుకో, సోషల్ పొలిటికల్ మరి మోరల్స్ని ఏ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ సేమే, అటు కొంచెం మాడిఫై చేస్తే అది అయిపోతుంది. సో ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొనే ఎక్స్ప్లెనేషన్ డెవలప్ అయింది. సో ఇంకా ఫ్రేమ్వర్క్ యూటిలిటేరియన్ ఫంక్షన్ కానీ ఫంక్షన్స్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది. ఇట్లా మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ మన దగ్గర ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని అప్లై చేస్తూ వస్తే చాలా బాగా అర్థమవుతుంది కాన్సెప్ట్. ఎగ్జామ్లో కూడా ఆ కాన్సెప్ట్స్ అప్లై చేసామంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు, అండ్ అగైన్ ఆఫ్టర్ వీక్ యూ హ్యావ్ టు రీప్రొడ్యూస్, ఆర్ ఆఫ్టర్ 1 month యూ హ్యావ్ టు రీప్రొడ్యూస్ ఆల్ దీస్ పాయింట్స్. అలా చేశారంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా మీరు హ్యాండిల్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ. ప్లీజ్ గో టు www.prishinacademy.in and freely register if you are not a member of it already. You can use 5-star challenge, you can use some other free material, or you can contact us at 81010101405060 through phone. 85 is my personal number. You can only send WhatsApp messages, don't call me because I'll be busy working in some aspects, so I may not be able to handle. ఆ తర్వాత మెంటర్షిప్ కావాలంటే కూడా నాకు వాట్సాప్ చేయండి అంతే. ఇఫ్ యూ వాంట్ గైడెన్స్, మెంటర్షిప్, జస్ట్ వాట్సాప్. సో థ్యాంక్ యూ once again. We'll meet again with some other question. Till such time, bye bye.